తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో ఎంత కాదనుకున్నా ఆయన ఒక మంచి నాయకుడిగా అందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. అంతే అట్ ద సేమ్ టైం ఆయన ఒక బ్లాక్ మెయిలర్గా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగానే మరి తీన్మార్ మల్లన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని పార్టీలు మారినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎమ్మెల్సీగా గెలిచి మరి ఆయన అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. సో మరి ఎమ్మెల్సీగా ఉంటూనే ఆ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి నాయకులు అందరూ కూడా విభేదిస్తూ ఈరోజు బీసీ నినాదాన్ని ఎత్తుకుంటూ మరి ఆయన చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన బయటకు పంపించారు. సో ఇప్పుడు పరిస్థితి చూస్తే అంత గందరగోళం కింద ఉంది. సో ఏంటి సార్ అసలు తీన్మార్ మల్లన్న వ్యవహారాన్ని మొత్తంగా మీరు ఏ విధంగా చూస్తారు? ఆయనను బ్లాక్ మెయిలర్గా పని కట్టుకొని ఒక సామాజిక వర్గం బదనాం చేసింది తప్ప తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ కానే కాదు. ఓకే, అవసరం కూడా లేదు ఆయనకు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను అస్సలు నమ్మడం లేదు కూడా. ఆయన మాట తీరును బట్టి కొంత అగ్రెసివ్గా ఉంటాడు తప్ప ఎవరిని బ్లాక్ మెయిల్ చేసి లబ్ధి పొందాలనే మనిషి కాదు ఆయన. ఒక కమ్యూనిటీ ప్రయోజనం కోసం ఆయన నిలబడ్డాడు. కాబట్టి చాలా కాలం నుంచి కూడా ఒక బీసీలలో ఒక ఆవేదన, ఒక తపన ఉంది. ఎవరో ఒకరు మన కోసం రావాలి, మనల్ని లీడ్ చేయాలి. రాజ్యాధికార కాంక్ష అనేది ఇప్పటి నుంచి లేదు, 1950s నుంచి ఉన్నది. కానీ ఇన్ని లాంగ్ వెయిటింగ్ తర్వాత ఒక నాయకుడు వచ్చాడు మనల్ని నడిపించడానికి. సరే, ప్రతి మనిషిలో కొన్ని లోపాలు ఉంటాయి. ఇప్పుడు మన ముందున్న అందరి నాయకుల్లో కూడా లోపాలు ఉన్నాయి. కాబట్టి ఏ లోపాలు లేని మనిషి దొరకడు మనకు. ఉన్నానితో ముందుకు పోదామనే ఆలోచన ఉంది. తీన్మార్ మల్లన్న సరైన సమయంలో ఇవాళ ఒక రాజకీయ పార్టీ, రాజకీయ శక్తి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాడు. ఎందుకంటే ఈ కులగణన తర్వాత బీసీలల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థించడం లేదు. దీన్ని ఫస్ట్ కులగణన బీసీలకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పి హైలైట్ చేసింది మల్లన్న. కాబట్టి ఆయన బాగా హైట్స్కి వెళ్ళిపోయాడు ఆ ఒక్కదాంతో. దాన్ని తలగబెట్టండి అని చెప్పి ఆయన తలగబెట్టే ప్రయత్నం. ఇవన్నీ కూడా ఏంటంటే బీసీలల్లో ఇతను మనకు గార్డియను, ఒక వాయిస్ మనకు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నది, ఇతన్ని ముందు పెట్టుకొని మనం నడవచ్చు అనే ఒక ఆలోచన విద్యావంతుల్లో కానీ బీసీ కమ్యూనిటీస్లలో కానీ వచ్చింది. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ కూడా మల్లన్నకు. ఎందుకంటే మల్లన్న ఒక మీడియా పర్సన్గా ఎంట్రీ ఇచ్చాడు. సరే, ప్రజల వాయిస్గా మీడియాలో కూడా తను ప్రజల సమస్యలను తీన్మార్ వార్తల రూపంలో ఆయన నటన కౌశలంతో బాగా గ్రామానికి తన వాయిస్ తీసుకెళ్ళగలిగాడు. ఆ ఛానల్ కూడా తీన్మార్ మల్లన్న వల్ల గొప్ప సబ్స్క్రిప్షన్స్ పెరగడం కానీ, లైక్స్ పెరగడం కానీ జరిగింది. రేటింగ్ కూడా బాగుంది. సో దాంతో ఏంటంటే అతను పబ్లిక్లో ఆయన ఇమేజ్ స్థిరపడ్డది. ఇప్పుడు గౌరవం పెంచుకోవాలి. తన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఇందాక మీరు అన్నట్టుగా బ్లాక్ మెయిలర్ అనే ముద్ర ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే అందులో నిజం లేకపోలేదని చాలా మంది మాట్లాడారు. లేదు, నాకు తెలిసిన మల్లన్న బ్లాక్ మెయిలర్ కాదు. మల్లన్న సెటిల్మెంట్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఆయనతో పాటు కలిసిమెలిసి తిరిగిన సహచరులే బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి అక్కడ ఉండలేని పరిస్థితి రావడానికి వాళ్ళ నిజాయితీ లేకపోతే మల్లన్న జులుమో కారణం కాదు కదా. ఇప్పుడు సెటిల్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నా దృష్టిలో వాళ్ళు కరప్షన్ పెద్దగా లేదు, వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకపోయేది, బట్ కేటీఆర్ గారు చేశారు. సెటిల్మెంట్ అనేది న్యాయ పరిభాషలో అది ఇల్లీగల్ కాదు. ఉదాహరణకు నువ్వే ఉన్నావు, నువ్వు నవాబు దగ్గర ప్రాపర్టీగా ఉన్నావు, సుప్రీంకోర్టు దాకా ఆర్డర్స్ ఉన్నాయి, ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, మోటేషన్ చేయట్లేదు, ఆ డెత్ సర్టిఫికెట్లు యాక్సెప్ట్ చేయట్లేదు, లీగల్ ఎయిర్స్ పర్మిట్ చేయట్లేదు, ఇంటికి రానియట్లేదు. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తిని పట్టుకొని అప్రోచ్ అవుతారు. అయినప్పుడు అన్ని రకాల డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది కదా. ఒకటి వాళ్ళు ఏం చేస్తారు, కలెక్టర్స్కి చెప్తారు వీళ్ళ జెన్యున్ అయితే చేయండి అని అంటారు. అది జెన్యునే కాబట్టి కలెక్టర్ చేయాల్సిందే. వాళ్ళు పోతే పట్టించుకోడు కలెక్టర్, ఎందుకంటే ముందు డబ్బులు ఇవ్వమంటాడు. కలెక్టర్ అంటే అందరు అట్లుంటారని కాదు, ఎక్కువ మంది ఈ రోజుల్లో కరప్టెడ్ అయిన్లు, డబ్బులు ఇవ్వమంటాడు, డబ్బులు వాళ్ళు ఇవ్వలేరు. రెండవది వేరే వాడెవడో అమయ్ కుమార్ చూసినా ఆయన, అంటే నేను ఆయన దోషి అని చెప్పలేను, ఎందుకంటే ఈడీ విచారణ జరిగినంత మాత్రాన ఇవాళ ఈడీ పెట్టే కేసులు చాలా మంది అమాయకుల మీద, నిరపరాధుల మీద పెడుతున్నారు ఈడీ కేసులు. కాబట్టి అమయ్ కుమార్ను కేటీఆర్ మీద వాళ్ళు బీజేపీ కొన్ని ఆరోపణలను ఫిక్స్ చేయడానికి ఆయనను పావుగా ఉపయోగించుకోవాలని ఒక ప్రయత్నం కూడా కావచ్చు కదా.
ఎందుకంటే అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి ఇరికించాలంటే ఇది ఒక భాగం. భాగం, ఎందుకంటే అమ్మాయి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, వాళ్ళ నాన్న నేను ఫ్రెండ్స్ కాబట్టి అమ్మాయిని అవినీతి పడనో లేకుంటే పీడించిన వ్యక్తిను నేను సర్టిఫై చేయలేను, ఎందుకంటే ఆయన వ్యవహారాన్ని చూశాను. నేను చాలా మా రెవెన్యూ మీద బాగా అవగాహన వ్యక్తి. ఆయన కూడా ఆరోపణలన్నిటి నుంచి కడిగిన ముత్యం లాగానే బయటకు వస్తాడేమో చూద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి అధికారికంగా వాళ్ళకి దాన్ని టైటిల్ను స్థిరంగా ఉంచడం, వాళ్ళ పేర్లు అందులోకి నమోదు చేయడం. రెండవది బ్లూ షీట్స్ పెట్టుకొని కబ్జాలు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇల్లీగల్ సెటిల్మెంట్లు కూడా మీరు కరెక్ట్ అని అంటారా? ఇల్లీగలీ నేనన్నా, ఇల్లీగలీ చేయరు, అధికారంలో ఉన్న వాళ్ళు ఇల్లీగలీ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటీ పెట్టుకొని ఒక అక్రమ కబ్జాకారుడు ఉన్నాడు అనుకోండి, డీజీపీకో లేకపోతే కన్సర్న్డ్ కమిషనర్కో చెప్తారు, వాడికి ఏమైనా టైటిల్ ఉంటే మీరు చూసి వెరిఫై చేసి వాడికి ఉందా లేదా సెటిల్ చేసుకోండి, వాడు ఒకవేళ టైటిల్ లేదనుకోండి వాడిని బయటికి పంపించండి అని చెప్తారు. ఇది చాలదా వాళ్ళకు? అప్పుడేమవుతుంది, మామూలుగా వాళ్ళు ఆఫర్ చేస్తారు, డైరెక్ట్ ఇన్వాల్వ్ కారు కదా, ఒక అడ్వకేట్కో ఎవరికో చెప్తారు, అడ్వకేట్కు వీళ్ళు పర్సంటేజ్ ఆఫర్ చేస్తారు. అట్లా సంపాదించిన డబ్బు ఇల్లీగల్ అని నేను అన్నాను. ఎందుకంటే ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ కోర్టు పోయి ఏళ్ళకేళ్ళు కొట్లాడేదానికంటే మధ్యవర్తిత్వం వహించిన వాళ్ళకు 10% 20% ఇస్తే ఇల్లీగల్ ఏం కాదు. ఇట్లాంటివి మల్లన్న చేసి ఉండొచ్చు. తర్వాత మల్లన్న డబ్బు మనిషి కాదు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, తన దగ్గరికి వచ్చిన వాళ్ళకు దవాఖాన కోసం కానీ మందుల కోసం కానీ ఇట్లాంటి చాలా పేదరికంతో ఉండి తనను ఆర్థికంగా సాయం చేయమన్న వాళ్ళకు ఎంతోమందికి సాయం చేశాడు. అవి వార్తలు రాలేదు, నేను చెప్పాను అవి. వాళ్ళతో మాట్లాడించండి. మీరు వన్ సైడ్ మీ మీద బ్లాక్మెయిల్ అనే వార్త వచ్చినప్పుడు మీరు ఏం మంచి పనులు ఏం చేశారో మీరు చెప్పాలి కదా. ఒకవేళ ఆయన దగ్గర అలాంటి మంచి పనులు చేసే తాలూకా సంబంధించినటువంటి వీడియో లేకపోయి ఉండొచ్చు కదా. లేదు, చాలా మంది ఇక్కడ చాలా మంది తీన్మారమల్లని ఎవరు కింద కామెంట్లు కూడా చూస్తున్నాం సార్, తీన్మారమల్లని అందరూ కూడా వేధించే వాళ్ళు ఉన్నారు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు అంటే కాసే చెట్టును రాళ్ళతో కొడతారు, కాసే చెట్టునే రాళ్ళతో కొడతారు, ఎండిపోయిందని ఎవరు కొట్టారు. అదే ఉంటాయి, డెఫినెట్గా ఆయన మీద ఆరోపణలు ఉంటాయి. బట్ కౌంటర్ ఇమేజ్ కూడా ఆయన బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మల్లన్న ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, ఆయన రేపు ఒక రాజకీయ శక్తిగా ఎదగాలంటే తన మీద ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని పటాపంచలు చేసే విధంగా ఆయన చేసిన మంచి పనుల మీద కూడా ఆయన ఎంతమందికి అయితే హెల్ప్ చేశాడో వాళ్ళవి కూడా బయట్స్ పెట్టాలి ఒకటి. సెకండ్ ఏంటంటే, ఆయన లోపల నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా బ్లాక్మెయిలర్ అనే ఆరోపణ చేసినప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయన పోటీ చేస్తున్న టైం ఆయన ఒక మాట అన్నాడు, నేను ఒకవేళ బ్లాక్మెయిలర్ని అయితే నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగానో వాళ్ళని ఏదో ఒక సోషల్ మీడియాలో బయట పెట్టమనండి, నాకు ఒక్కరు వచ్చి మాట్లాడినా కూడా నేను పోటీల నుంచి తప్పుకుంటాను అన్నాడు. 15 రోజులకు పోలింగ్ జరిగింది, ఒక్కడు కూడా రాలేదు. ఎక్కడి నుంచో బయట పెట్టడానికి ఎంతసేపు, వేరే వాళ్ళని క్రియేట్ చేసి పెట్టవచ్చు కదా, చాలా జరగలేదు. అయితే ఉంటే నిజంగానే బ్లాక్మెయిల్ చేస్తుంటే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కదా అనేది ఒకటి. ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో బ్లాక్మెయిలర్గా కంప్లైంట్స్ లేవు, ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి ఆయన మీద. సో ఏది ఎట్లున్నా కూడా ఇవాళ మల్లన్న అనేవాడు లైమ్ లైట్లో ఉన్నాడు, బీసీలకు ఒక వేగు చుక్కలాగా కనబడుతున్నాడు ఆయన. కాబట్టి ప్రతి బీసీ కూడా ఎంకరేజ్ చేస్తాడు.